ఇది థర్మోడైనమిక్స్లో పార్ట్ 10 వీడియో. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ప్రీవియస్ వీడియోస్లో మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఐసోబారిక్, ఐసోకోరిక్, అలాగే ఎడియాబెటిక్ ప్రాసెస్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి, నాన్ సైక్లిక్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఫ్రీ ఎక్స్పాన్షన్. మరి ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? ఒక కంటైనర్లో గ్యాస్ తీసుకున్నాను, ఆ గ్యాస్ ఉన్న కంటైనర్ని వ్యాక్యూమ్లోకి వదిలేస్తున్నాను. అప్పుడు గ్యాస్ ఏమవుతుంది, వ్యాక్యూమ్లోకి ఎక్స్పాండ్ అవుతుంది. అయితే దానికి ఎవరైనా ఆపేవాళ్ళు ఉన్నారా? ఈజ్ ఇట్ ఎక్స్పాండింగ్ అగెయిన్స్ట్ ఎనీథింగ్? నో వన్ ఈజ్ దేర్ టు అపోజ్ ఇట్స్ ఎక్స్పాన్షన్. సో ఒక వ్యాక్యూమ్లోకి గ్యాస్ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు అందులోకి దాన్ని అపోజ్ చేసేవారు ఎవరు ఉండరు, కాబట్టి దాన్ని మనం ఏమంటాం, ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటాం. అదే నువ్వు అట్మాస్ఫియర్లోకి వదిలేనుకో, అట్మాస్ఫియర్ ఈజ్ దేర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ దేర్, సో ఇట్ హ్యాస్ టు ఎక్స్పాండ్ అగెయిన్స్ట్ ద అట్మాస్ఫియర్. అదే వ్యాక్యూమ్లోకి ఎక్స్పాండ్ చేస్తే ఏమీ అపోజ్ చేయదు, కాబట్టి దాన్ని ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ తీసుకుందాం, 2 తీసుకుందాం, ఒకటిగా, ఓకేనా? ఇందులో గ్యాస్ నింపుతాను, ఇందులో వ్యాక్యూమ్ ఉంటుంది, అలాగే ఈ రెండింటిని కనెక్ట్ చేసి పెడతా, మధ్యలో ఒక డోర్ కూడా పెడతాను. ఆ డోర్ స్టాపర్ అనమాట, దాన్ని స్టాపర్ అందాం జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ డిస్కషన్. స్టాపర్ అందాం, ఓకేనా? రైట్. సో దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, గ్యాస్ వ్యాక్యూమ్లోకి ఎక్స్పాండ్ అవుతుంది. ఈజ్ ఇట్ ఎక్స్పాండింగ్ అగెయిన్స్ట్ ఎనీథింగ్? నో. అందుకే మనం దాన్ని ఏమంటాం, ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటాం. ఈ కన్స్ట్రక్షన్లో ఇది చాలా సొఫిస్టికేటెడ్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే అంటే డయాగ్రామ్ చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ దీస్ వాల్స్ ఆర్ రిజిడ్ వాల్స్, కంటైనర్ వాల్స్. అంతేకాదు, రిజిడ్ అండ్ పర్ఫెక్ట్లీ ఇన్సులేటింగ్ వాల్స్, రిజిడ్ అండ్ పర్ఫెక్ట్లీ ఇన్సులేటింగ్ వాల్స్. అప్పుడు నేను ఓపెన్ చేస్తే ఈ గ్యాస్ ఏమవుతుంది, వ్యాక్యూమ్లోకి ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు జరిగే ఎక్స్పాన్షన్ మనం ఏమంటాం, ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటాం. ఇప్పుడు ఇది రిజిడ్ వాల్స్, ఇన్సులేటింగ్ వాల్స్ అన్నాం. సో ఏదైనా హీట్ ఇది బయట నుంచి తీసుకోవడం కానీ లేకపోతే ఇది బయటకి ఇవ్వడం కానీ జరుగుతుందా, దెర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ అండ్ ది ప్రాసెస్ ఈజ్ వెరీ క్విక్. సో వి కాల్ దిస్ యాజ్ ఎడియాబెటిక్ ప్రాసెస్. దీన్ని మనం ఏమంటాం, ఎడియాబెటిక్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? ఎడియాబెటిక్ ప్రాసెస్, ఫ్రీ ఎక్స్పాన్షన్ ఇస్ ఎడియాబెటిక్ ప్రాసెస్. ఎడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఇమ్మీడియట్గా ఏం రాయొచ్చు, చేంజ్ ఇన్ హీట్, ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఈజ్ 0. సో ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఈజ్ 0. వై? రీజన్ ఈజ్ insulating walls. Right. Next, is it expanding against anything? No, it is not expanding against anything, and the walls are rigid, so they don't move. When gas expands, walls do not move, so there is no work done by the gas. So delta W, this W is also 0. Work done by the gas is also 0 since walls are rigid. వాల్స్ కూడా మూవ్ అవ్వవు గ్యాస్ ఎక్స్పాన్షన్ వల్ల. సో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఈజ్ 0 అండ్ ది వర్క్ డన్ ఈజ్ ఆల్సో 0. వాట్ ఈస్ ఫస్ట్ లా ఈజ్ టెలింగ్, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. సో ఇది 0 ఉంది, అలాగే ఇది కూడా 0 ఉంది. దాన్ని బట్టి డెల్టా యూ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అంటే డెల్టా క్యూ 0, డెల్టా డబ్ల్యూ 0 ఫ్రీ ఎక్స్పాన్షన్లో, అలాగే డెల్టా యూ కూడా 0నే. డెల్టా క్యూ 0, డెల్టా డబ్ల్యూ 0, డెల్టా యూ 0. డెల్టా యూ 0 అంటే అర్థం ఏంటి, యూ ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఇనీషియల్. అంటే గ్యాస్ ఈ కంటైనర్లో ఉన్న తర్వాత ఫైనల్గా ఏమైంది, ఈ కంటైనర్ 2 కంటైనర్లోనే ఉంది, ఎక్స్పాండ్ అయింది కదా. సో 2 కంటైనర్లో ఉంది, అయినా కానీ ఇంటర్నల్ ఎనర్జీ ఏమైనా మారిందా, నో. సో యూ ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఇనీషియల్. అంటే అర్థం ఏంటి, టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఇంటర్నల్ ఎనర్జీ మారకపోతే టెంపరేచర్ మారుతుందా, మారదు. సో టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా? టెంపరేచర్ ఇనీషియల్గా ఎంత ఉందో ఫైనల్గా కూడా అంతే ఉంటుంది. సో డెల్టా క్యూ 0, డెల్టా డబ్ల్యూ 0, డెల్టా యూ 0, టెంపరేచర్ ఈజ్ సేమ్ ఫర్ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్. ఓకే, ఇస్ కాన్స్టెంట్ అని రాయడం కానీ నాకు అది రాయడం మంచిగా అనిపిస్తుంది. సేమ్ ఫర్ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్. ఓకే,
వాట్ అబౌట్ ప్రెషర్ అండ్ వాల్యూమ్? దే చేంజ్? ఎస్, దే చేంజ్. ఓకేనా? ఓన్లీ థింగ్స్ చేంజ్ ఈస్ ప్రెషర్ అండ్ వాల్యూమ్, బికాజ్ ఇనీషియల్గా ఈ ఒక కంటైనర్లోనే వాల్యూమ్ ఉంది, ఫైనల్గా ఏమైంది, ఈ గ్యాస్ ఇందులోనే ఉంది, ఇందులో కూడా ఉంది, సో వాల్యూమ్ ఏమైంది, పెరిగింది. మరి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. మరి పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ ప్రకారం ఈ వాల్యూమ్ పెరిగింది కాబట్టి ప్రెషర్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఎంత వాల్యూమ్ పెరిగిందో తెలుసుకుంటే మీకు ఎంత వాల్యూమ్ పెరిగింది, ఫైనల్ వాల్యూమ్ ఏంటో తెలిస్తే ప్రెషర్ కూడా నువ్వు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వేసి చేయొచ్చు. సో అన్ని జీరో అన్నాం కదా అని దే ఆస్క్ వాట్ ఈజ్ చేంజ్ ఇన్ ప్రెషర్ జీరో అని అడుగుతాడు. చేంజ్ ఇన్ ప్రెషర్ జీరోనా? కాదు. అర్థమైందా? చేంజ్ ఇన్ ప్రెషర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో, చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఇవి జాగ్రత్త గుర్తుపెట్టుకో. అన్ని జీరోలు కదంటే టక్కడక్కడగా ఆప్షన్ పెట్టేయకూడదు జీరో జీరో అని. ఫ్రీ ఎక్స్పాన్షన్లో అవి జీరోలు కాదు, మిగతా అన్ని జీరోలు. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూడాల్సింది పాలీట్రోపిక్ ప్రాసెస్. మరి పాలీట్రోపిక్ ప్రాసెస్ అంటే ఏంటి? పాలీట్రోపిక్ ప్రాసెస్ అంటే ఇన్ దిస్ ప్రాసెస్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ relation will be PV power n is equals to constant. ఇలా ఉండే ప్రాసెసెస్ని మనం పాలీట్రోపిక్ ప్రాసెస్ అంటాం. ఏమన్నాం? PV పవర్ n is equals to constant అనే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే పాలీట్రోపిక్ ప్రాసెస్ అంటాం. అంటే మనకు మీకు ఆల్రెడీ చూడగానే ఒక టర్మ్ గుర్తు రావాలి. ఏంటది? పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్. విచ్ ప్రాసెస్ ఇట్ ఈస్? ఎడియాబెటిక్ ప్రాసెస్. మరి దీన్ని ఎడియాబెటిక్ అంటారంటే ఎడియాబెటిక్ ఈజ్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ పాలీట్రోపిక్ ప్రాసెస్. ఆల్ ప్రాసెసెస్ విచ్ వీ హ్యావ్ స్టడీడ్ ఆర్ ది స్పెషల్ కేసెస్ ఆఫ్ పాలీట్రోపిక్ ప్రాసెస్. అన్నీ కూడా ఏమవుతాయి? పాలీట్రోపిక్ ప్రాసెస్ అవుతాయి, స్పెషల్ కేసెస్ అనమాట. అంటే this n ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. n is constant throughout the is a constant and it is constant throughout the process. అదొకటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. మరి ఆ n వాల్యూస్ ఏంటి? మిగతాయి కూడా పాలీట్రోపిక్ ప్రాసెస్లు, ఇది స్పెషల్ కేసెస్ ఆఫ్ పాలీట్రోపిక్ ప్రాసెస్ అన్నాం కదా, పాలీట్రోపిక్ ప్రాసెస్ అన్నాం కదా. కాబట్టి ఆ n వాల్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీన్ని తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? P1 V1 పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 పవర్ n. n అంటే సమ్ నెంబర్ విచ్ ఈస్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ప్రాసెస్. P1 బై P2 ఈజ్ ఈక్వల్స్ టు V2 బై V1 హోల్ పవర్ n. ఓకేనా? ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ఆ n జీరో పెడితే ఏమవుతుంది? లెట్స్ టేక్ ద ఎక్స్ట్రీమ్ కేసెస్. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు జీరో, వాట్ హ్యాపెన్స్? If n is equal to 0, this entire term becomes 1. Okay na? The entire term becomes 1. That means P1 by P2 is equal to 1. That means P1 is equals to P2. Ante pressure is constant. Ante em process idi? Isobaric process. Ante isobaric process ki n value enta? Isobaric process ki n value 0. Isobaric process ki n value enta? 0. ఇంకొక ఎక్స్ట్రీమ్ కేసు తీసుకుందాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు గామా, ఎడియాబెటిక్ ప్రాసెస్, అది ఆల్రెడీ మీకు తెలిసిందే, అందుకే నేను ఎక్స్ట్రీమ్ కేసెస్ తీసుకున్నాను. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ, వాట్ హ్యాపెన్స్? ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ, జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ వస్తుంది, దానివల్ల మీనింగ్ ఏం తెలియదు. కాబట్టి V2 బై V1 ఈజ్ ఈక్వల్స్ టు P1 బై P2 హోల్ పవర్ 1 బై n రాస్తా. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ వస్తుంది, దానికి మీనింగ్ ఏముంది? ఇవి ఇన్ఫినిటీకి మీనింగ్ ఏం లేదు. కాబట్టి నేను ఎలా రాశాను అనుకోండి, ఇప్పుడు n బదులు ఇన్ఫినిటీ పెడితే ఏమైంది? n బదులు ఇన్ఫినిటీ పెడితే జీరో అయ్యింది. జీరో అయితే P1 బై P2 పవర్ జీరో ఎంత? 1. అంటే ఇమీడియట్గా మనం ఏం రాయొచ్చు? ఇఫ్ దిస్ ఈజ్ ఇన్ఫినిటీ, V2 బై V1 ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ మీన్స్ V2 ఈజ్ ఈక్వల్స్ టు V1. దట్ మీన్స్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు constant. Volume is not changing in the process. That means which process it is? Isochoric process. So for isochoric process, what is the n value? Infinity. For isobaric process, n is equal to 0. If n is equal to gamma, ikkada rastam. If n is equal to gamma ante adiabatic exponent or Cp by Cv అవన్నీ గుర్తున్నాయి కదా. If n is equal to gamma, then the process is adiabatic process.
ఇవి రాసేసుకోండి. మనకి ఇంకా ఐసోథర్మల్ ఉంది కదా, దాని గురించి n వాల్యూ కూడా మాట్లాడుకుందాం. ఇది రాసేసుకోండి. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, 0 తీసుకున్నాం, ఇన్ఫినిటీ తీసుకున్నాం, ఇప్పుడు 1 తీసుకున్నాం. 1 తీసుకుంటే ఏమవుతుంది చూడండి, పీవీ పవర్ n అంటే పీవీ పవర్ n బదులు 1 పెట్టుకుంటే పీవీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. డైరెక్ట్ ఇక్కడే పెట్టేస్తున్నా, తెలిసిపోతుంది కదా. పీవీ ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. పీవీ ఈక్వల్స్ కాన్స్టెంట్ ఎవరికి స్టేట్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఎవరికి? అది ఐసోథర్మల్ ప్రాసెస్కి. మనం చాలాసార్లు చదువుకున్న ఐసోథర్మల్ ప్రాసెస్లో పీవీ ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్ అని. సో పీవీ ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్ అనగానే విచ్ ప్రాసెస్ ఇట్ ఈజ్? ఐసో. దట్ మీన్స్ పీవీ ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ క్లియర్గా రాద్దాం, అలాగే స్టెప్ బై స్టెప్ రాస్తున్నాం కాబట్టి, ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు గామా, then the equation becomes PV power gamma is equals to constant, which is the equation of state for always adiabatic process. బ్యూటిఫుల్ పాలిట్రాపిక్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఆ n వాల్యూ ఇంకోటి అయిందనుకో, దానికి ఇంకో పేరు పెట్టుకోవాలి. ఇవి మెయిన్ కేసెస్ కింద మనం డిఫరెంట్ ప్రాసెస్ చూసాము. n2 అయితే అదొక ప్రాసెస్, n-1 అయితే అది -1 కూడా అవ్వచ్చు. n కెన్ బి నెగిటివ్ ఆల్సో, అర్థమైందా? n కెన్ బి డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ గామా తీసుకున్నాం, గామా ఫర్ డయాటామిక్ ఎంత, గామా ఫర్ మోనోఅటామిక్ ఎంత? గామా ఫర్ మోనోఅటామిక్ 5/3, గామా ఫర్ డయాటామిక్ 7/5. అర్థమవుందా? సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది, డెసిమల్స్ కూడా వస్తున్నాయి. సో అలాగే నెగిటివ్ ఉండొచ్చు, -1 ఉండొచ్చు, -2 ఉండొచ్చు, పీవీ పవర్ 1 ఉండొచ్చు, పీవీ పవర్ 2 ఉండొచ్చు, పీవీ పవర్ -1 ఉండొచ్చు, పీవీ పవర్ -2 ఉండొచ్చు, పీవీ పవర్ -1/2 ఉండొచ్చు. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో ప్రాసెస్ అవుతుంది. మనం చదివినవన్నీ స్పెషల్ కేసెస్ అనమాట. ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ఎప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 0, n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ ఐసోకోరిక్, n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఐసోథర్మల్, n ఈజ్ ఈక్వల్స్ టు గామా ఎడియాబెటిక్ ప్రాసెస్. అర్థమైందా? సో ఇన్ జనరల్ పాలిట్రాపిక్ ఏంటి, పాలిట్రాపిక్ ఇన్ జనరల్ వాట్ ఈస్ ద వర్క్ డన్, పాలిట్రాపిక్ ఇన్ జనరల్ వాట్ ఈస్ సి, స్పెసిఫిక్ హీట్, ఇవన్నీ కూడా చూద్దాం. ఇది నోట్ చేసుకోండి. సో వి సి, మనం వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ చూసాం, వర్క్ డన్ ఇన్ ఎడియాబెటిక్ చూసాం. ఇప్పుడు వర్క్ డన్ ఇన్ పాలిట్రాపిక్ ప్రాసెస్ చూద్దాం. వర్క్ డన్ ఇన్ పాలిట్రాపిక్ ప్రాసెస్. కంగారు పడకండి, నేనేం డెరివేషన్ చేయట్లేదు, ఆల్రెడీ మనం చేసిన డెరివేషనే వాడుకుంటాం. ఎందుకంటే ఎడియాబెటిక్ ప్రాసెస్ తెలుసు కదా మనకు ఆల్రెడీ. పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే అది నెంబర్నే చేసాం కదా. సేమ్ ఆ డెరివేషన్లో గామా బదులు n రీప్లేస్ చేస్తే ఇది వచ్చేదిగా. ఎందుకంటే పాలిట్రాపిక్ ప్రాసెస్ అంటే ఏంటి, పీవీ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఏం డిఫరెన్స్ ఉంది, ప్రాసెస్ అదే కదా. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ ఎడియాబెటిక్ ప్రాసెస్? ఎడియాబెటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఫార్ములా ఏంటి, nr/γ-1. ఇది n అమ్మా, ఒక్కొక్కసారి n గామా అన్నీ ఒకలాగే ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి. T1 - T2. సో వర్క్ డన్ ఇన్ ఎడియాబెటిక్ తెలుసు కాబట్టి వర్క్ డన్ ఇన్ పాలిట్రాపిక్ గామా వదిలి ఏం పెడతాం, n పెడతాం. అంటే వర్క్ డన్ ఇన్ పాలిట్రాపిక్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు nr/γ-1. గామా బదులుగా మనం ఏం పెట్టాలి, n పెట్టాలి. అబ్బా, స్మాల్ n వాడుతున్నామా, నెంబర్ ఆఫ్ మోల్స్ n స్మాల్ n ఉంది కదా, మళ్ళీ ఇది ఒకటే అనుకుంటాం, క్యాపిటల్ n వాడదాం. ఓకేనా? సో అంటే దెర్ ఈజ్ నో రూల్ క్యాపిటల్ n వాడాలి స్మాల్ n, కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ స్మాల్ n ఉంది కదా, సో అది డిస్టర్బ్ చేస్తుంది, అందుకు నేను క్యాపిటల్ n వాడుతున్నా. ఓకేనా? సో ఇప్పుడు గామా బదులు మనం ఏం పెడదాం, క్యాపిటల్ n పెడదాం. ఓకేనా? క్యాపిటల్ n ఇంటూ T1 - T2 అది రైట్. ఇప్పుడు W ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని డెల్టా టీ అని రాద్దాం అనుకున్నాం. డెల్టా టీ అని రాయాలి అంటే డెల్టా టీ అంటే ఏంటి అర్థం, ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఏంటి, T2 - T1 అని అర్థం, అవునా? కానీ ఇక్కడ మనకేముంది, T1 - T2 ఉంది కాబట్టి మైనస్ డెల్టా టీ అని రాసుకోవచ్చు. సో -nr/n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అమ్మా, క్యాపిటల్ N - క్యాపిటల్ N ఏంటి, V పవర్ అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇంటూ డెల్టా టీ. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ వర్క్ డన్ బై ద గ్యాస్ ఇన్ ద polytropic process is -nr/N -1 into delta T. మైనస్ మర్చిపోకూడదు, అర్థమవుతుందా? అది నెక్స్ట్ వర్క్ డన్ గురించి చెప్పుకుందాం. ఇది రాయండి, ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేయండి.
సో వర్క్ డన్ చేసేసాం. వర్క్ డన్ ఫార్ములా ఏమొచ్చింది? పాలిట్రోపిక్ ప్రాసెస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు -nr డెల్టా టీ పై గామా గామా ఇడియాబెటిక్ ప్రాసెస్ కదా, క్యాపిటల్ N -1. సో కొత్తగా మనం ఏం గుర్తుపెట్టుకోకర్లే పాలిట్రోపిక్ ప్రాసెస్కి. ఇడియాబెటిక్ ప్రాసెస్ లాస్ట్ వీడియోలో చేసాం కదా, సేమ్ అదే అంతా. ఓకేనా? రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్త చూడాలి. మోలార్ స్పెసిఫిక్ హీట్ capital C for polytropic process. పైన ఉంది కదా హెడ్డింగ్, మళ్ళీ ఎందుకు రాయడం? ఫర్ పాలిట్రోపిక్ ప్రాసెస్ వాట్ ఈస్ ద మోలార్ స్పెసిఫిక్. ఎందుకంటే మనకి స్పెసిఫిక్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ తెలుసు, సిపి గురించి తెలుసు, మనకి సివి గురించి తెలుసు, కాన్స్టెంట్ వాల్యూమ్ గురించి. మరి అలాగే పాలిట్రోపిక్ ప్రాసెస్ గురించి కూడా తెలిస్తే బెటర్. ఐసోథర్మల్కి సి అంతా ఇన్ఫినిటీ, గుర్తుందా? ఇన్ఫినిటీ, టెంపరేచర్ పెరగదు అందులో. సో సి ఈజ్ ఇన్ఫినిటీ. అర్థమవుతుంది? అవన్నీ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మోలార్ స్పెసిఫిక్ హీట్ ఇన్ పాలిట్రోపిక్ ప్రాసెస్ తెలుసుకుంటే అన్ని ప్రాసెసెస్కి తెలిసినట్టే కదా అది. సో స్పెసిఫిక్ హీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా క్యూ గురించి రాద్దాం. ఫస్ట్లో ఏంటి? డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. దిస్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఎనీ ప్రాసెస్లో హీట్ని ఎలా రాసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మోలార్ స్పెసిఫిక్ హీట్ ఇంటూ రైజ్ ఇన్ టెంపరేచర్. అంతేగా? హీట్ గివెన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మోలార్ స్పెసిఫిక్ హీట్ ఇంటూ డెల్టా టీ. ఇది మనం స్పెసిఫిక్ హీట్స్లో మోలార్ స్పెసిఫిక్ హీట్స్ వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మనం మాట్లాడాం. ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ. ప్రపంచంలో ఏ ప్రాసెస్లో అయినా డెల్టా యూ బదులు ఎన్సీవీ డెల్టా టీ రాసుకోవచ్చు అని చాలాసార్లు మనం డిస్కస్ చేసుకుంది. మరి డెల్టా డబ్ల్యూ బదులు ఏం రాయాలి? -nr డెల్టా టీ బై N -1. సో ఎన్లో డెల్టా టీ కొట్టేస్తే స్పెసిఫిక్ హీట్, మోలార్ స్పెసిఫిక్ హీట్ in polytropic process C is equals to CV minus delta T cancel అయిపోతే R by N -1. సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. కానీ సివిని అలా వదిలేయను. ఇంకా చూడండి, సివి గురించి మనకు ఆర్లో తెలుసు కదా, ఏంటి? స్మాల్ f/2 ఇంటూ ఆర్ ఫ్రీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో రాయాలంటే. అదే గామాల్లో రాయాలంటే సివి ఏంటి? R by gamma -1. ఆ రిలేషన్ వాడదాం. సో సి ఈజ్ ఈక్వల్స్, ఆ రిలేషన్స్ అన్నీ సి ఇన్ టర్మ్స్ ఆఫ్ సివి, ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా, సివి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్, ఇవన్నీ కూడా మనం చదివినాయి. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై గామా -1. దిస్ ఈజ్ ద రిలేషన్ ఫర్ సివి అండ్ గామా. మైనస్ ఈ వాల్యూస్ గురించి తెలియకపోతే మన స్పెసిఫిక్ హీట్స్ ఫార్మ్ వీడియోస్ కంపల్సరీ చూడాలి. డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ ఉంటాయి, అన్ని జాగ్రత్త చూడండి. గామా ఇదేమో N -1. So this is one term. So what is the specific heat of molar specific heat of a polytropic process అంటే ఏం చెప్తాం? R by gamma -1 minus R by N -1. Specific heat for adiabatic process ఏమన్నాం? 0 specific heat. ఎందుకంటే DQ 0 కదా, DQ 0 కాబట్టి adiabatic ప్రాసెస్లో C0 అని చెప్పాం adiabatic. మరి ఇక్కడ చెక్ చేయండి, N బదులు గామా పెట్టండి, 0. సరిపోయిందా? అది మనం ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏమన్నాం? ఇన్ఫినిటీ అన్నాం. ఎందుకంటే దేర్ విల్ బి నో ఇంక్రీజ్ ఇన్ డెల్టా టీ. డెల్టా టీ నువ్వు ఎంత డీక్యూ ఇచ్చినా డెల్టా టీ ఉండదు కాబట్టి సీని ఇన్ఫినిటీ అన్నాం. మరి అది వస్తుందా? ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎన్కి వాల్యూ ఎంత? 1. సో ఎన్కి వాల్యూ 1 పెట్టామనుకో, 1 -1 ఎంత? 0. సంథింగ్ బై 0 ఎంత? ఇన్ఫినిటీ. అర్థమైందా? సో యూ గెట్ సి వాల్యూ ఇన్ఫినిటీ ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఓకేనా? అదే సివి కావాలనుకోండి, వాల్యూమ్ దానికి ఎన్ వాల్యూ ఎంత అన్నాం? ఐసోకోరిక్ ప్రాసెస్ ఎన్ వాల్యూ ఇన్ఫినిటీ. If you put infinity here, something by infinity is 0, you end up with CV only. This term becomes 0 and you end up with the CV only. Got it? So that is the molar specific heat for polytropic process for you guys. సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి? సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి? సైక్లిక్ ప్రాసెస్ అంటే ఎక్కడైతే సిస్టమ్ ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది కదా, ఒక స్టేట్లో స్టార్ట్ అవుతుంది. ఆ ఒక స్టేట్లో స్టార్ట్ అయిన తర్వాత అది మొత్తం ఎన్నో నెంబర్ ఆఫ్ చేంజెస్ చేసుకుని మళ్ళీ అదే స్టేట్కి వచ్చిందనుకో, దాన్ని సైక్లిక్ ప్రాసెస్ అంటాం. మరి నాన్ సైక్లిక్ అంటే రాకపోతే నాన్ సైక్లిక్ అంటాం, సైక్లిక్ కాకపోతే నాన్ సైక్లిక్ అంతే, మళ్ళీ కొత్తగా ఏం లేదు. సో సైక్లిక్ అంటే ఏంటి? సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి? సిస్టమ్ అండర్గోస్ సెవరల్ చేంజెస్, అంటే అది ఏమైనా అయి ఉండొచ్చు. సెవరల్ చేంజెస్
అండ్ రిటర్న్ టు ద ఇనీషియల్ స్టేట్. అర్థమవుతుందా? సిస్టమ్ అండర్గోస్ సెవరల్ చేంజెస్ అండ్ కమ్స్ బ్యాక్ టు ద ఇనీషియల్ స్టేట్. దాన్నే మనం ఏమంటాం? సైక్లిక్ ప్రాసెస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీవీ డయాగ్రామ్ తీసుకుందాం అనుకో. సైక్లిక్ ప్రాసెస్కి ఇది పి, ఇది వి. సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో వెళ్ళింది. ఓకేనా? ఏదో క్రేజీ ప్రాసెస్ తీసుకుంటాం. ఓకేనా? ఏదో గ్రాఫ్. ఓకేనా? తర్వాత మళ్ళీ అది అక్కడి నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇదే పాయింట్కి వచ్చింది, ఇనీషియల్ పాయింట్కి వచ్చింది. ఇప్పుడు అదేం ప్రాసెస్ అంటాం? సైక్లిక్ ప్రాసెస్ అంటాం. సో ఒక క్లోజ్డ్ కర్వ్ ఫామ్ అవుతుంది పీవీ గ్రాఫ్లో. మరి టెంపరేచర్ సంగతి ఏంటి చూద్దాం. టెంపరేచర్ సంగతి చూద్దాం. ఇది చూడండి. ఫస్ట్ పీవీ డయాగ్రామ్లో క్లోజ్డ్ కర్వ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? రైట్. సో ఫస్ట్ థింగ్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్, ఏదైతే సైక్లిక్ ప్రాసెస్ కాదో అది నాన్ సైక్లిక్ ప్రాసెస్, దాని గురించి రాయట్లేదు నేను. ఓకేనా? ఇన్ సైక్లిక్ ప్రాసెస్ ఇనీషియల్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ స్టేట్. అంటే ఇమ్మీడియట్గా మనం ఏం చెప్పచ్చు? ఇనీషియల్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ స్టేట్ అనగానే ఇంకో విషయం ఏం చెప్పాలంటే initial potential energy of the initial internal energy of the system is equals to final internal energy of the system. ఇనీషియల్గా ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఉందో ఫైనల్ కూడా అంతే ఉంటుంది. అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ 0. ఇఫ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ 0, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ 0. బికాస్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అయితేనే టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది. సో టెంపరేచర్ ఇనీషియల్ డెల్టా టీ 0 అంటే టెంపరేచర్ ఏంటి? కాన్స్టెంట్ ఆఫ్టర్ రిటైనింగ్ టు ద ఇనీషియల్ స్టేట్. ఇనీషియల్ స్టేట్కి వచ్చినప్పుడు పీవీ సేమే ఉంటాయి కాబట్టి టెంపరేచర్ కూడా పీవీస్ కూడా ఎన్ఆర్టీ, పీవీ సేమే ఉన్నాయి. సో పీవీ సేమే అంటే ఎన్ఆర్ కాన్స్టెంట్ కాబట్టి టీ కూడా సేమే ఉంటుంది. సో టెంపరేచర్ ఈజ్ సేమ్ ఇనీషియల్లీ అండ్ ఫైనల్లీ. మధ్యలో మారచ్చు, మధ్యలో అన్నీ ఏవైనా మారచ్చు, కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి మళ్ళీ ఇనీషియల్ స్టేట్కే రావాలి. దాన్ని మనం సైక్లిక్ ప్రాసెస్. సో ఇన్ సైక్లిక్ ప్రాసెస్ వాట్ ఈజ్ 0? Change in internal energy 0. Temperature of the system is returns back to the original temperature. So that is about internal energy. What about work done? మరి వర్క్ డన్ ఏంటి? వర్క్ డన్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. వర్క్ డన్ వీడియోలో సైక్లిక్ ప్రాసెసెస్ డిస్కస్ చేసాం. అప్పుడు ఏం చెప్పుకున్నాం? వాట్ ఎవర్ ఈజ్ ద ఏరియా ఇన్సైడ్ ద లూప్, ఇన్సైడ్ ద క్లోజ్డ్ లూప్లో ఎంతైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియాని మనం వర్క్ డన్ అన్నాం. సో వర్క్ డన్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్ ఈజ్ ద ఏరియా bounded by the closed loop in PV diagram. PV డయాగ్రామ్లో క్లోజ్డ్ లూప్ ఏరియా ఎంత అయితే బౌండ్ చేస్తుందో దాన్ని మనం వర్క్ డన్ అంటాం. ఆ వర్క్ డన్లో ఇంకో మాట కూడా చెప్పుకున్నాం. ఈ క్లోజ్డ్ లూప్ క్లాక్ వైజ్ ఉందనుకో, వర్క్ ఏంటి? క్లోజ్డ్ లూప్ క్లాక్ వైజ్ ఉంటే పాజిటివ్ వర్క్, యాంటీ క్లాక్ వైజ్ ఉంటే నెగిటివ్ వర్క్. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే రాసింది చూడండి. మీరు వర్క్ డన్ వీడియో చూడకపోతే అది చూడాలి కంపల్సరీ. అందులో దీని గురించి డిస్కస్ చేసాం, బాగా ఇన్ డెప్త్ డిస్కస్ చేసాం. వర్క్ డన్ ఈజ్ పాజిటివ్ ఇన్ క్లాక్ వైజ్ ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత చూడండి, ఒకవేళ చూడకపోతే క్లాక్ వైజ్ ప్రాసెస్. నెక్స్ట్ వర్క్ డన్ ఈజ్ నెగిటివ్ ఇన్ anti-clockwise process. So these are the very, very important points about work done, about this delta U, that means change in internal energy for the cyclic process. So delta U ki em avutundi, work done ki em avutundi. Rendu points జాగ్రత్తగా రాసుకోండి. Let's apply first law of thermodynamics for cyclic process. First law of thermodynamics. First law of thermodynamics ఏం చెప్తుంది? Heat given to the system is equals to change in internal energy plus work done by the system. So heat given to the system is equals to delta U ఏంటి cyclic process లో? 0. So 0 plus W. అంటే delta Q is equals to work done by the system.
అంటే therefore whatever heat you give, the entire heat goes to do the work. So heat supplied is net heat supplied is equal to work done by the system, by the gas. So delta Q is equals to W అంటే the net heat supplied to the system is equals to W అని. నెట్ హీట్ అంటే ఏంటి? లెట్స్ టాక్ అబౌట్ దట్ క్యూ గురించి మాట్లాడదాం. ఈ డెల్టా క్యూ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైక్లిక్ ప్రాసెస్ తీసుకుంటా. ఒక సైక్లిక్ ప్రాసెస్ అంటే ఇదిగో ఇలా ఎలాగో తీసుకుంటా. ఈ సైక్లిక్ ప్రాసెసే కదా, ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏకి వచ్చేస్తుంది. ఏబిసిడి రాద్దాం, రైట్? సో దట్ ఈస్ ఎ సైక్లిక్ ప్రాసెస్. ఇన్ దట్ సైక్లిక్ ప్రాసెస్ సమ్ ప్రాసెసెస్, కొన్ని ప్రాసెస్లో హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది గ్యాస్, కొన్ని ప్రాసెస్లో రిజెక్ట్ చేస్తుంది. అబ్జార్బ్ చేసుకునే ప్రాసెస్లో క్యూ ఏమవుతుంది? పాజిటివ్ వాల్యూ వస్తుంది. రిజెక్ట్ చేసిన హీట్లో క్యూ వాల్యూ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. సో నెట్ హీట్ అంటే మొత్తం అన్ని క్యూస్. అర్థమైందా? అంటే దిస్ డెల్టా క్యూ ఈజ్ నథింగ్ బట్ ఆల్ పాజిటివ్ క్యూస్, ఆల్ పాజిటివ్ అని రాద్దామని మళ్ళీ ప్లస్ క్యూ రాస్తాం. పాజిటివ్ క్యూస్ అండ్ నెగిటివ్ క్యూస్. అంటే హీట్ అబ్జార్బ్ చేసుకున్నవి. ప్లస్ క్యూ అంటే ఏంటి? మొత్తం హీట్ అబ్జార్బ్ చేసుకున్నది. అలాగే మరి మైనస్ క్యూ అంటే రిజెక్ట్ చేసింది. ఇవన్నీ కలిపితే మనకు డెల్టా క్యూ వస్తుంది. దట్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై ద ప్రాసెస్. గాట్ ఇట్? అది. సో కొన్ని ప్రాసెస్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని ప్రాసెస్లో క్యూ నెగిటివ్ ఉంటుంది. అన్నిటినీ కలుపుకుంటే నెట్ హీట్ సప్లైడ్ వస్తుంది. నెట్ హీట్ సప్లైడ్ వస్తుంది. దీని గురించి ఎందుకు పట్టుబడి చెప్తున్నానంటే, ప్లస్ క్యూ అంటే ఏంటి? మనం ఇచ్చే హీట్. మైనస్ క్యూ అంటే ఏంటి? అది రిజెక్ట్ చేసేసిన హీట్. ఈ ప్లస్ క్యూ ఎవరు ఇవ్వాలి? మనమే కదా ఖర్చు పెట్టుకుని మనం క్యూ ఇవ్వాలి. అది ఏం చేస్తుంది? మైనస్ క్యూ కొంచెం హీట్ని వదిలేసి మిగిలిన హీట్తో వర్క్ చేస్తుంది. అంతే కదా దీని అర్థం? ఆల్ ప్లస్ క్యూస్ అండ్ మైనస్ క్యూస్ ఇంక్లూడెడ్ అంటే ప్లస్ క్యూస్ ఆర్ ది క్యూస్ వీఆర్ గివెన్, మైనస్ క్యూస్ అది రిజెక్ట్ చేసేసింది. మనం ఇచ్చిన హీట్లో నుంచి అది రిజెక్ట్ చేసేసిన హీట్ తీసేసి మిగిలింది వర్క్ చేస్తుంది. గాట్ ఇట్? రైట్. అలా కలిపేసిన దాన్ని నెట్ హీట్ అన్నాం. మనం ఇదంతా ప్లస్ క్యూస్ ఏంటిది? మనం ఇచ్చిన హీట్, దాన్ని మనం గ్రాస్ హీట్ సప్లైడ్ అంటాం. ఏమంటాం? గ్రాస్ హీట్ సప్లైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త చూడండి. ఆల్ ప్లస్ క్యూస్ ఆర్ కాల్డ్ అలాగే సమ్ ఆఫ్ ఆల్, ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ ప్లస్ క్యూస్ ఈజ్ కాల్డ్ గ్రాస్ హీట్ సప్లైడ్. ఏమంటాం? గ్రాస్ హీట్ సప్లైడ్. అది. సో మనం హీట్ సప్లై చేసాం ఇదంతా, అది కాస్త వదిలేసుకుంది. మరి ఎందుకు వదిలేసుకుందో ఆ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. సో అది కొంచెం ప్రాసెస్లో మైనస్ క్యూ వదిలేసుకుంది, మిగిలిందే వర్క్ చేసింది. అర్థమైందా? సో గ్రాస్ హీట్ సప్లైడ్, దేర్ఫోర్ గ్రాస్ హీట్ సప్లైడ్, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూడాలి. గ్రాస్ హీట్ సప్లైడ్ ఈజ్ లెస్ దాన్ నెట్ హీట్ చాలు. గ్రాస్ హీట్ సప్లైడ్ ఈజ్ లెస్ దాన్ నెట్ హీట్. దిస్ ఈజ్ నెట్ హీట్. అర్థమవుతుందా? దట్ నెట్ హీట్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ. ఎందుకు దీని గురించి ఇంత పక్కా చెప్పామంటే, మనం ఇచ్చే క్యూ మనకి ఖర్చు అవుతుంది, అందుకు మనం ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, అందుకు. అర్థమైందా? సో ఈ ప్లస్ క్యూలో నుంచి ఈ మైనస్ క్యూ తీసేసి మిగతాది ఇది వర్క్ చేస్తుంది. ఈ మైనస్ క్యూస్ ఎంత తక్కువ తీస్తే అంత ఎఫెక్టివ్గా చేసినట్టు దాని పని. అంటే ఎంత గ్రాస్ హీట్ ఇచ్చినప్పుడు అది ఎంత వర్క్ చేస్తుంది. అర్థమైందా? అన్ని సిస్టమ్స్ కొన్ని ఎక్కువ మైనస్కి ఎక్కువ రిజెక్ట్ చేసేస్తాయి హీట్ని, తక్కువ హీట్ని వర్క్ కింద కన్వర్ట్ చేస్తాయి. కొన్ని సిస్టమ్స్ తక్కువ హీట్ని రిజెక్ట్ చేసి ఎక్కువ హీట్ని వర్క్ కింద కన్వర్ట్ చేస్తాయి. సో వాటికి ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టు. సో వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ సైక్లిక్ ప్రాసెస్. అది డిఫైన్ చేద్దాం, ఇది రాసుకోండి.
నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ టు సీ ఈస్ ఎఫిషియన్సీ ఆఫ్ సైక్లిక్ ప్రాసెస్. ఎఫిషియన్సీ ఆఫ్ సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి, నీటాతో రిప్రజెంట్ చేస్తాం. సో ఈటా ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై గ్యాస్. ఓకే, వర్క్ డన్ బై గ్యాస్ బై వాట్ వీ హ్యావ్ టు టేక్, మనం ఎంత ఇచ్చామనేది అర్థమైందా. మనం ఎంత ఇస్తే అది ఎంత వర్క్ చేసింది, అది ఎఫిషియన్సీ. సో మనం ఎంత ఇచ్చాము అంటే గ్రాస్ హీట్ సప్లైడ్. ఏంటది, గ్రాస్ హీట్ సప్లైడ్. అర్థమైందా. మరి గ్రాస్ హీట్ సప్లైడ్ అంటే ఏంటి, గ్రాస్ హీట్ సప్లైడ్ ఈజ్ సమ్ ఆఫ్ ఆల్ పాజిటివ్ క్యూస్. అన్ని పాజిటివ్, నీకు వచ్చిన అన్ని పాజిటివ్. సో వైల్ క్యాలిక్యులేటింగ్ ఈటా అంటే ఎఫిషియన్సీ, we only consider positive cues. అంటే నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ ప్రాసెస్లో ఈచ్ ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్రాసెసెస్ జరిగినాయి అనుకో, 4 ప్రాసెస్లో ఫస్ట్ ప్రాసెస్, థర్డ్ ప్రాసెస్లో పాజిటివ్ క్యూ వచ్చింది, సెకండ్ ప్రాసెస్, ఫోర్త్ ప్రాసెస్లో నెగిటివ్ క్యూ వచ్చింది. ఏ క్యూస్ కన్సిడర్ చేసుకోవాలి, ఓన్లీ ఫస్ట్ అండ్ థర్డ్ ప్రాసెసెస్ క్యూసే కన్సిడర్ చేసుకోవాలి. సో వైల్ క్యాలిక్యులేటింగ్ నీటా వీ ఓన్లీ కన్సిడర్ పాజిటివ్ క్యూస్. ఇది చాలామంది పిల్లలు డౌట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. సో వాట్ ఈస్ ఈటా ఈజ్ ఈక్వల్స్ టు దిస్ థింగ్, వర్క్ డన్ బై ద గ్యాస్ బై గ్రాస్ హీట్ సప్లై. వర్క్ డన్ ఎలా వస్తుంది, ఏరియా ఎంక్లోజ్డ్ బై పీవీ కర్వ్. అర్థం ఉందా, అది. లేదంటే వర్క్ డన్ నేను ఈచ్ ప్రాసెస్ కనుక్కుని అన్ని కంబైన్ చేసినా మీకు వస్తుంది. ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి. ఐసోకోరిక్ ప్రాసెస్, ఎడియాబెటిక్ ప్రాసెస్, ఐజోథర్మల్ ప్రాసెస్, అలాగే మనం చదువుకున్న సైక్లిక్ ప్రాసెసెస్లో కానీ పాలిట్రోపిక్ ప్రాసెస్, వీటన్నిటి మీద కూడా నెక్స్ట్ పార్ట్లో మనకి నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియో ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆన్ ఆల్ దీస్ ప్రాసెసెస్.